నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. ఇప్పటి వరకు ఎప్పుడు లేని రీతిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విపక్ష నేతలు అసెంబ్లీకి రాకపోవడం, వారు అసెంబ్లీకి రావాలని అధికార పక్షాలు అదే పనిగా అడగడం కనిపిస్తోంది. అయితే వారు అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో సానుకూలంగా ఉండకపోవడం తరచూ చర్చనీయాంశంగా మారటం తెలిసింది. ప్రధాన ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వకపోవడంతో ఆ అంశంపై న్యాయస్థానంలో సవాలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన జగన్ పార్టీ తనకు ప్రధాన ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలని కోరటం తెలిసింది. అయితే మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 10% సీట్లలో పార్టీ గెలిచి ఉంటే ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చేదని టీడీపీ వాదిస్తోంది. అయితే అలాంటి రూల్ ఏది పుస్తకాల్లో లేదని జగన్ వర్గం వాదిస్తోంది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడడానికి తమ వాణిని వినిపించేందుకు సమయం లభిస్తుందని, అందుకే తాము పోరాడుతున్నట్లుగా వైసీపీ చెబుతోంది. మొత్తంగా అసెంబ్లీకి హాజరైన వైసీపీ వాదన ఒకలా ఉంటే దానికి భిన్నంగా అధికార టీడీపీ వాదన ఉంది. ఇలాంటి వేళ అనూహ్య రీతిలో తాజా అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరై తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేసి గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ పార్టీ బాయ్కట్ చేసింది. ఏపీకి సంబంధించి ఇలా ఉంటే తెలంగాణ అసెంబ్లీకి వచ్చే విషయంపై గులాబీ అధినేత ఇప్పటి వరకు నిర్ణయం తీసుకుంది లేదు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయన వేసే ప్రశ్నలకు ముఖాముఖి సమాధానం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అంతేకాదు, దీనికి సూటిగా మాత్రం సమాధానం చెప్పట్లేదు కేసీఆర్ అంటూ. ఇటీవల పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ రేవంత్ సర్కారుపై ఘాటు విమర్శలు చేయటమే కాదు, తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ అంతే ధీటుగా రియాక్ట్ అయ్యారు. తన ప్రతి ప్రసంగంలోనూ ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావాలని సీఎం రేవంత్ కోరటం తెలిసిందే. ఏపీలోనూ విపక్ష నేత అసెంబ్లీకి హాజరు కావాలంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం తెలిసిందే. మొత్తంగా అసెంబ్లీకి హాజరయ్యేందుకు వీలుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో ఏసీ అసెంబ్లీ సమావేశాలు హాట్ గా మారనున్నాయి. జగన్ తాజా నిర్ణయంతో తెలంగాణలో కేసీఆర్ నిర్ణయం ఏమై ఉంటుందని ఆసక్తిగా మారింది.